బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. ఆళ్వార్ల కథలు చెప్పుకుంటున్నాం కదా రమ్మ గారు. ఒక ఆళ్వార్ కథ. కులశేఖర ఆళ్వార్లు. కులశేఖర్లు కేరళలో ఒక క్షత్రియ వంశంలో జన్మించారు. కొంతమంది యోనిజులు, కొంతమంది అయోనిజులు అని చెప్పాం కదా. కులశేఖర్లు రాజుగారి కుమారులు. విపరీతమైన విష్ణు భక్తి ఈయనకి. ఈయనది చాలా ప్రఖ్యాతమైన విషయం ఒకటి చెప్తారు. ఈయన రోజు శ్రీరంగం వెళ్ళాలి అని ఉండేది ఆయనకి. ప్రతిరోజు రంగయాత్ర వెళ్తున్నాం శ్రీరంగం రేపు అని ప్రకటన చేసేవారు. రంగయాత్ర ప్రకటన చేయగానే జనం అంతా తయారయ్యేవాళ్ళు ఆయనతో పాటు వెళ్ళటానికి. పొద్దున్నే ఈయన కలవడానికి ఎవరో భాగవతోత్తములు, విష్ణు తిరునామం తీర్చిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని సేవించడానికి ఈయన ఉండిపోయేవారు. రంగయాత్ర వెళ్ళిపోయేది. ప్రతిరోజు రంగయాత్ర వెళ్ళిపోయేది. ఆ వెళ్ళిన జనాలు వెళ్ళిపోయేవాళ్ళు. ప్రతిరోజు అసలు ఆ మొదటి శ్లోకం ఆయన రాసిన ముకుందమాలలో మొదటిది ఘుష్యతేయస్య నగరే రంగయాత్ర దినే దినే అని చెప్తారు. ప్రతిరోజు రంగయాత్రని ఘోషింపజేసేవారు. ఆయన వెళ్ళలేకపోయేవారు, కానీ రంగయాత్ర వెళ్ళిపోయేది. ఈయన వచ్చిన వాళ్ళని సేవించడానికి ఉండిపోయాడు. పరమ భాగవతోత్తముడు. ఎంత విపరీతమైన విష్ణు భక్తి అంటే అసలు చెప్పనలవి కాదనమాట. ఆయన చేయించినంత విష్ణు సేవ దేవాలయాల్లో ఇంకా ఏ రాజు చేయలేదట, అంత గొప్పది. అయితే ఈ కులశేఖర్లు కూడా ఎన్నో పాసురాలు రచించారని చెప్తారు. వీరిది ప్రఖ్యాతమైనది ముకుందమాల. ఆ ముకుందమాలలో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఆణిముత్యం. ఆయన మనుషులకి చెప్తారట్లా. ఎలా ఎంత విచిత్రమైన వాక్యం చెప్తారంటే, నాకు ఈ జన్మలో మోక్షం కావాలి, నాకు ఇప్పుడే ఇచ్చేయి, రేపే ఇప్పుడే ఇవాళే కావాలని అడగరు. ఏ భక్తుడైనా ఏమడుగుతాడు? ఇప్పుడు ఉన్నది తీర్చేసేయి, ఈ కష్టాలన్నీ తీర్చేయి, నాకు మోక్షం ఇవ్వు అని అడుగుతాడు. ఈయన ఎన్నిసార్లైనా నా కర్మానుభవం బదులు పట్టి నేను ఎన్నిసార్లైనా పుడతా, ఎన్నిసార్లు నా కర్మ ఎన్నిసార్లు పుట్టిస్తుందో అన్ని మాటలు నేను పుడతాను, కానీ ఎప్పుడు కూడా నీ భక్తి మాత్రం ఉండేలాగా ఇవ్వు, నాకు ఇంకేముంది, అబ్బాబ్బా మిగిలింది పోని ఎలాగోలాగా. ఈ ప్రపంచం ఉందే, ఇందులో భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, సంతానం, సంసారం, సాగరం, ఇదంతా మునిగిపోతూ ఉంటా నేను. నువ్వు ఒక్క చెయ్యిచ్చి పట్టుకో నన్ను, ఇదంతా ఈదేస్తా నేను ఇది ఈదగలను, నువ్వు ఉంటే నాతోటి. ఇది తీసేయి అని ఒక్క వాక్యం కూడా అడగరు జయ. అద్భుతం కదా రమ్మ గారు. తీసేయి, నన్ను ఇందులోంచి బయటపడే, చెయ్యిచ్చి నీ దగ్గరికి లాక్కో, నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకో, నాకు సాయుధ్యం ఇవ్వు, సామీప్యం ఇవ్వు, సాలోక్యము, సారూప్యము, 4 రకాల ముక్తుల్లో ఏదో ఒకటి ఇవ్వు అని అడక్కండా నా కర్మానుభవం ప్రకారం ఏదైనా జరగని తండ్రి, నువ్వొక్కడివి, నీ నామం నా నాలిక మీద ఉండాలి, నీ రూపం నా కంట్లో ఉండాలి, నీవు నా యందు దయ కలిగి ఉండు, అంతే చాలు. ముకుందమాల చదవటం అంటే అసలు మామూలుగా ఉండదు. శ్లోకానికి ఆనందాశ్రువులు వస్తాయి జయ, అర్థం తెలిస్తే మనకి. చెప్తుంటేనే గొప్ప సంతోషంగా ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి ఆ అనుభవం కలుగుతుంది జయ. ప్రతిసారి అంత ప్రతి శ్లోకము అంత కదిలించే స్తోత్రం ఇంకొకటి లేదు అసలు, అంత బాగుంటుంది. ఈ కులశేఖర్లు తిరుమల దర్శనానికి వచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపం చూసి ఆ గడప మీద పడిపోయారట, స్పృహ కోల్పోయారు. ఇలాంటి ఒక కథ చెప్తారు. అందుకని ఆయన పడిన గడపనే కులశేఖర పడి అంటారు. శ్రీవారికి ఎదురుకుండా ఉన్న గుమ్మం అదే. అవును. ఆయన భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమై నీకేం కావాలంటే అంత్యంలో నీ గుడి గడపగా ఉండే అవకాశం ఇవ్వమని అడిగారట. ప్రతి భక్తుడు నా మీద నుంచే నిన్ను చూడాలి అని ఆయనే గడపగా మారారని స్వయంగా అడిగి పుచ్చుకున్నారని చెప్తారు. ఏ గడప మీదైతే కులశేఖర్లు వాలిపోయారో ఆ గడపని కులశేఖర పడి అంటారని ఇలా 2 ఇవి చెప్తారు. అంత్యంలో ఆయన చివరికి తన రాజ్యాన్ని కుమారుడికి అప్పచెప్పి, అందరూ వానప్రస్థం స్వీకరించే వాళ్ళట వాళ్ళ వంశంలో. వానప్రస్థం అంటే అడవికి వెళ్ళటం. ఈయన శ్రీరంగం వెళ్ళారట. కులశేఖర్లు శ్రీరంగం వెళ్ళిపోయారు. ఇందులో ఇంకో కులశేఖరుడు ఉన్నారని, అతను ఇది కాదని, ఇలాంటి కొన్ని వాక్యాలు కొన్ని ఇవి వింటూ ఉంటాం. ఇప్పుడు ఒక నగరంలో రంగయాత్రని ఘోషింపజేయగలిగిన వాడు రాజే అయి ఉండాలి. ఎవరు చేస్తారు? ఊరంతా ఒక టముకేయించాలంటే రాజు వల్ల అవుతుంది, మామూలు వాడి వల్ల కాదు కదా. అవును. ఒక మామూలు సాధారణ వ్యక్తి అయితే అంత చెయ్యలేడు.
ఈయన మాత్రం అంతా చేసేవారు. అందుకని ఈయన ప్రభువే అయి ఉండాలని సంస్కృతం బాగా వచ్చిన ఆయన. అందుకని ఆళ్వార్లందరూ ఈ మన ద్రవిడ ప్రబంధాలు ద్రవిడంలో ఇవి ఇస్తే ఏమంటారు, మన తిరుపావై ఇవన్నీ కూడా ద్రవిడంలోనే, పాసురాలన్నీ ద్రవిడ భాషలో ఉంటే వీరు ద్రవిడ భాషలో రాసిన పాసురాలు ఉన్నాయి, సంస్కృతంలో ముకుందమాల రాశారు. ముకుందమాల సంస్కృతంలో ఉంటుంది. ఎంత అత్యద్భుతమైన భాషగా ఉంటుందో. పరమ భాగవతోత్తముడుగాను ఉండి కవిగాను ఉన్నారు ఈయన. చాలా మంది ఆళ్వార్లు వీళ్ళందరూ కవులే కదా. అవునవును. భావోద్వేగంతో భగవంతుడి పట్ల ఆ భగవదతిశయాన్ని భరించి లోపల దాన్ని అనుభవించి దాన్ని కవిత్వ రూపంలో బయటికి చెప్పినవే కదా ఇవన్నీ. పాసురాలన్నీ కూడా అలాంటివే. ఈయన అవి చెప్పి సంస్కృతంలో కూడా చెప్పారు. మనం దేవాలయానికి తిరుమలకి గనక వెళ్తే మనం స్వామివారి ఎదురుకుండా మొట్టమొదట కనపడే గడప కులశేఖరపడి రాసి ఉంటుంది. శాశ్వతంగా ఆ స్థానాన్ని పొందాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ ఆళ్వార్ల స్వరూపంలో కనిపిస్తే ఈయన మాత్రం ఆ గడప రూపంలో అక్కడ ఉన్నాడు. ఆ ప్రత్యేకతని పొందాడు కాబట్టి ఆళ్వార్లలో మనకి భక్తిసారుల తర్వాత భట్టనాథులు, భక్తిసారుల తర్వాత కులశేఖర్లనే చెప్తారు. ఈయన తర్వాత యోగి బాహులని ఇంకొకరి గురించి చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ సాధారణ కుటుంబాల్లో కనపడితే ఈయన క్షత్రియ కుటుంబంలో కనిపిస్తారు మనకి. అయితే ఆళ్వార్లందరూ కూడా ఉత్తమ కుల సంజాతులుగా ఏం కనిపించరు జయ, కనిపించరు. మళ్ళీ వీళ్ళల్లో వీరికి బోధ చేసిన వారు, మంత్రోపదేశ గురువులు, వీళ్ళందరూ కూడా ఇతర జాతుల వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం పోయగయాళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు ముగ్గురు కలుసుకున్నారు ఒక చోట. మనం ఆ కథ చెప్పుకుంటాం కదా. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక చోట నిలబడి ఉండటం అంటే ఆ కాలం ఏమిటది? అస్పృశ్యత అవి పాటించే కాలం. ఒక జాతితో ఇంకొక జాతి కలిసే కాలం కాదు. సహపంక్తి భోజనాలు అవి ఉండేవి కాదు. ఎందుకు మనకి 170 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం రాసిన కథల్లో కూడా భోజన పంక్తి ఒకటి కాదు. వీరి భోజనం వేరు, వాళ్ళకి వేరుగా వడ్డించడం అనేది ఉండేది. ఇదే వడ్డించేవాళ్ళు, అలా జరిగేది. ఇప్పుడు దాన్ని తప్పట్టటము దాన్ని నా ఉద్దేశం కాదు, తక్కువ చేయటము నా ఉద్దేశం కాదు. ఆ కాలపు నియమావళి అది. కానీ వీళ్ళు ముగ్గురు ఒక దాంట్లోకి చేరి ఒక గుడిసెలో నిలబడి ఒకళ్ళనొకళ్ళు తమలో ఉన్న భగవదావేశాన్ని, భగవద్భక్తిని సంభావించుకున్నారు. కానీ కులాలని గురించి మాట్లాడుకోలేదు ఎక్కడ కూడా. వాళ్ళు అడగల నువ్వెవరు ఏమిటి, ఏం లేదు. భజన చేస్తున్నారు ఒకళ్ళు, రెండో వాళ్ళు చేరారు, మూడో వాళ్ళు చేరారు, ముగ్గురు కలిసి భజన చేసుకుంటారు. అవును, ముగ్గురం మేము భగవద్ని ఆయన పూజించడమే మా లక్షణం. ఈ కులశేఖర్లు కూడా మనకు అట్లాగే కనపడతారు. ఈ రంగయాత్రకి కుల విచక అప్పుడు మతాలు లేవు, కులాలే ఉండే, విచక్షణ లేకుండా తీసుకుపోయేవారు. విశేషంగా ఇవి చేయించేవాళ్ళు, సమాశ్రయణాలు జరిగేవట ఆ రాష్ట్రంలో. అందరినీ వైష్ణవంలోకి కలుపుకునేవారు. అదే వారికి వాళ్ళలో ఈ పూజా విధానం అప్పుడు మాత్రం ఆ తేడాలే ఉండేవి కాదు. ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళి వానప్రస్థాశ్రమం స్వీకరించవలసిన సమయం వచ్చినప్పుడు కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పి ఈ కులశేఖరులు శ్రీరంగంలో వెళ్ళిపోయారు. శ్రీరంగానికి నిత్యము రంగనాథుడిని సేవించి అక్కడే తిరువడిగలు చేరారు, పరమపదాన్ని అధిరోహించారనమాట. ఇది విశేషమైన కథగా చెప్పబడుతుంది. ముకుందమాల చదివే ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా చదువుకోండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న పాఠాలన్నీ అయిపోయాక ముకుందమాల పాఠం కూడా ఒకటి పెట్టుకుంటాం. ఇంకా టైం ఉంది, వచ్చే సంవత్సరం అనుకుంటున్నా 26 ఆగస్టు నాటికి ముకుందమాల కూడా ఒక పాఠం చేయాలని మనం సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించలేమా రమ్మగారు ముకుందమాల? ఏమో కష్టతరం అది, ఎట్లా కష్టమేం కాదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకము అర్థం చెప్పుకుంటూ వెళ్ళాలి. పాఠాల్లో సులువుగా కుదురుతుంది, వీడియోలో అంత కంఫర్టబుల్గా వెళ్ళదు. ఓకే, ముకుందమాల పిండిత అర్థం చెప్పే కదా, అందులో ఏముందో చెప్పేసా కదా. నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు నేను ఆగస్టులో ఎలాగూ బయటకు చెప్తా, ఓకే పాఠం పెట్టుకుంటాము అని. అప్పుడు ఒక 10 క్లాసులు 12 క్లాసులు పెడితే అవి సరిపోతుంది అనమాట. రైట్, సంతోషం రమ్మగారు. నమస్తే. నమస్తే చే